హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ అఫీషియల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నేను. మీరు అందరూ నాకు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇప్పటి నుంచి రోజు బిజినెస్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్కి ఒక లైక్ చేసుకోండి. గంట బెల్ ఉంటుంది కదా, గంట బెల్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడే ఒకటి డ్రాప్ అయిపోయింది. బంజారా హిల్స్ టు కొంచెం కనబడుతుంది, కానీ తక్కువ ఏమంటే 141 రూపాయలు ఇస్తున్నాడు. ఏం సరిపోతాయి? ఫుల్ ట్రాఫిక్ 35 నిమిషాలు చూపిస్తుంది. ఎవరు తీసుకోవట్లేదు. అది ఎల్బీ నగర్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్కు ఎంత వచ్చింది? 470 రూపాయలు వచ్చింది. వాడు క్యాష్ పేమెంట్ పెట్టుకొని మళ్ళీ ఆన్లైన్ చేసేసి, ఏం చెప్పాలి, ఆన్లైన్ కొడితేనే నేను దాన్ని తీసుకోలేదు. క్యాష్ పేమెంట్ ఉందని వచ్చి తీసి ఎత్తితే వాడు మళ్ళీ మనకు ఆన్లైన్ తీసుకుంటారా బాబు, ఎవరు తీసుకోవట్లేదు. ఏంద్రా ఆయన తీసుకోండి. అది ఇట్లా ఉంది చూడు ఫ్రెండ్స్. ఇవాళ మండే ఎట్లుంటుందో ఏమో వాళ్ళ గిరాకు. 2 బుకింగ్లు అయితే కొట్టినా. ఒకటి ర్యాపిడోలో వచ్చేసి 454 రూపాయలు వచ్చేసి, ఇక్కడ భైరమాల్ కూడా 24 కిలోమీటర్స్. ఇంకొకటి వచ్చేసి నాగోల్ నుంచి, అటు నుంచి చూసుకుంటూ నాగోల్ నుంచి వస్తే గంట సేపటికి ఒకటి పడ్డది. మండే రోజు ఎట్లుండాలి, ఫుల్ గిరాక్ ఉండాలి కదా. ఫుల్ ఏం బుకింగ్స్ ఏం లేవు. పూరి జగన్నాథ్ టెంపుల్కు గంట 30 నిమిషాలు పట్టింది. 474. నా డీజిల్ ఎంత పోతుంది? 23.5 కిలోమీటర్లు. పికప్ 3 కిలోమీటర్లు, 27 కిలోమీటర్స్. చూసుకొని దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి ఎంత కిలోమీటర్ అనేది. ఓకేనా? ఇది పొజిషన్ ఇట్లా ఉంది. ఈ ర్యాపిడోలో మాత్రం వస్తలేం, బుకింగే వస్తలేవు. ఆన్ చేసి కూడా చాలాసేపు అయింది. ప్రజెంట్గా ఎల్వి ప్రసాద్ సిగ్నల్ దగ్గర ఉన్నా. బుకింగ్ చూద్దాం, నెక్స్ట్ ఏదైనా వస్తే అప్డేట్ ఇస్తాం. ఓకేనా? బాయ్. మార్కాయత్ నుంచి కొండాపూర్కు 290 అయితే వచ్చింది. ఓకేనా? పార్క్ అయితే నుంచి కొండాపూర్ వచ్చిన 290 రూపీస్ వచ్చింది. మార్నింగ్ 2 బుకింగ్లు చేసిన. 2 బుకింగ్ చేస్తారు. ఒక చిన్న పని పడి స్టార్టింగ్ రోజే కొంచెం పని పడ్డది. ఆ పని చేసుకున్న తలకల్లా 9 అయిపోయింది. 9 గంటలకు ఆన్ చేస్తే మనకు వచ్చేసి కొండాపూర్ పడ్డది 290. డ్రాప్ అయితే అయిపోయింది. బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఏమో చూద్దాం, 12 గంటల వరకు ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ రోజు కదా, ఎంతకన్నా కానీ. మార్నింగ్ అయితే 900 చేసిన. ఒకటి ఎల్బీ నగర్ పోయి వచ్చిన ర్యాపిడోలో 454 వచ్చింది. తర్వాత అక్కడ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చిన, అది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇప్పుడైతే 290 వస్తే కస్టమర్ వచ్చేసి మనకు 300 ఇచ్చిండ్రు. 10 రూపీస్ టిప్ అనమాట. ఫస్ట్ రోజు 10 రూపీస్ టిప్ దొరికింది నాకు. నా లైఫ్లో ఇప్పటి వరకు ఏ రోజు నాకు ఎవరు ఇంత టిప్ ఇచ్చింది లేదు. ఫస్ట్ టైం కస్టమర్ మంచిగా ఉన్నారు, 10 రూపాయలు ఇచ్చింది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏదైనా పికప్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఈరోజు మండే కదా, మండే రోజు ఈ మన కొండాపూర్లో కూడా బుకింగ్లే లేవు. నేను ఏఎంబి మాల్ దగ్గర కూర్చున్నాను. అసలు మండే రోజు కూడా బుకింగ్ లేకపోతే చాలా కష్టమే. నేను అనుకున్నాను 9 గంటలకు తీసి 12 గంటల వరకు 1000-1500 చేసుకుని వెళ్దాము. ఒక 500-600 డీజిల్ పోయినా మిగులుతాయి కదా అన్నట్టు వచ్చిన. మార్నింగ్ నుంచి టైం అంతా వేస్ట్ అయిపోయింది కొంచెం వేరే పని మీద. అది జరిగింది. ఈ టైం వచ్చేసి 9:54 అవుతుంది. ఇప్పటి వరకు బుకింగ్ లేవు. ఒక్క బుకింగ్ అయితే వచ్చింది. అబ్బా, వెళ్ళిపోయినట్టుంది మళ్ళీ. ఓకే, చూడండి, ఏఎంబి మాల్ రైట్ సైడ్లో ఉన్నాను. బుకింగ్ ఇక్కడ చూడండి, ర్యాపిడో
ర్యాపిడోలో లేవు, ఓలాలో లేవు. ఇట్లా నడుస్తుంది. రేట్లు పెంచుతాం అంటున్నారు, కానీ పెంచింటే బాగుంటుండే. కొంచెం డ్రైవర్ సోదరులు అందరూ మంచిగా, ఇదే మంత్లో అందరికీ స్కూల్ ఫీజులు ఉంటాయి. మీకు ఒక బుకింగ్ అయితే వచ్చింది 250 బంజారా హిల్స్ 250. ఓకే, యాక్సెప్ట్ చేసిన. ఏసీ రైడ్ ఇది, ఓకేనా? ఓకే, వెళ్దాం, పికప్ చేసుకుందాం. ఎంత దూరంలో ఉన్నాడు తను? ఓకే, ఆపోజిట్ రోడ్లో ఉన్నాడు. ఆపోజిట్ రోడ్లో అపార్ట్మెంట్లో ఉన్నట్టున్నాడు. ఓకే, లెట్స్ గో, చూద్దాం. 1.1 km వెళ్దాం. పికప్ చేసుకున్న తర్వాత, డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను దగ్గరికి వెళ్ళి, ఓకేనా?